యుద్ధరంగమున అర్జునుని కోరిక తీరకు రథమును నిలిచెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనువులను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడరు, నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితులైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గురించి దుఃఖించుట అనిష్టం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తరముఖ్యతే. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయముల ధీరులు మోహములుంటారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యులకు చిరిగిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములు ధరించును. అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుకున్నాడు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం సదతి పావతః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనం లేదు. ఆత్మ శస్త్రము ఛేదింపదారు, అగ్ని దహింపదారు, నీరు తడుపదారు, వాయువు ఆత్మీయుడే నువ్వు సమర్థించుతారు. ఆత్మ నాశనం లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును గురించి శోకింపడరు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధమును మరణించినతో వీరస్వర్గమును పొందెదవు, జయించినతో రాజ్యమును భోగించు. కావున అర్జున యుద్ధమును చే కృతనిష్ఠుడవైయును. కర్మణ్యేవ
కర్మఫలహేతుర్భూ మాతే సంకోత్పకర్మణి. కర్మలను ఆచరించుకునేది నీకు అధికారము కలుగుతాను, వారి ఫలితము పైనది. నీవు కర్మఫలములకు కారణము కావాలి, అట్లని కర్మలను చేయటం అనరాదు.